వెల్కమ్ టు సిఎండి న్యూస్. అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య చిట్టి పికిల్స్ అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది. ఇది ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయితే వీళ్ళు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు కస్టమర్స్. చాలా పాపులర్ కూడా అయింది. ఈ మధ్య కాలంలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ కూడా అయింది. వాళ్ళు కస్టమర్ తో ప్రవర్తించే తీరును చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు. ఇటీవల ఒక కస్టమర్ అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేశాడు. అటు నుంచి పచ్చళ్ల రేటు పొందుపరుస్తూ ఓ మెసేజ్ వచ్చింది. అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ల రేటు 1200 ఉండడంతో 2 చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు ఆ కస్టమర్. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో అర్థం కావడం లేదని మరో మెసేజ్ చేశాడు. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఘాటైన వాయిస్ మెసేజ్ వచ్చింది. కస్టమర్ అనేవాడు దేవుడు. ఏ వ్యాపారంలోనైనా ఇదే ప్రధాన సూత్రం. కస్టమర్ల ముసుగులో కొందరు అతి చేయవచ్చు. అతి చేసేవారికి వాడు అట్టు వడ్డిస్తే మనం అట్టున్నర తిరిగి వడ్డించాలి, తప్పులేదు. కానీ సంస్కారవంతంగా ప్రశ్న అడిగిన వ్యక్తికి అంతే సంస్కారంతో రిప్లై ఇవ్వాలి. పిచ్చి మొహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. ఇల్లు ఆమె కాదు అలేఖ్య, రేపటి నుంచి 4 ఇళ్లలో పాసి పనులు నువ్వు చేసుకోవాలి. ఎందుకంటే పచ్చల బిజినెస్ బంధు. ఇన్స్టా ఐడి క్లోజ్ చేస్తావు, వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేస్తావు, ఇక షెడ్కి వెళ్ళిపోయినట్టే. ఇంతకీ ఈమె ఎవరనుకుంటున్నారా? నెట్టింట బాగా ఫేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్. స్వయం ఉపాధితో ముందుకు వెళ్తుంది. అనతి కాలంలోనే తన పచ్చళ్లను బాగా ప్రమోట్ చేసి మార్కెట్లో మంచిగా సక్సెస్ అయింది. దీనికి ఆమెను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందు నుంచి టాక్ ఉంది. క్వాలిటీ ఉంటే రేట్లు ఉండవా అన్నది అలేఖ్య చిట్టి వర్షన్. అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్ కు పంపించిన వాయిస్ నోట్ అభ్యంతకరంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. మామూలుగా వీరికి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది. అందులో కస్టమర్లు సంప్రదించి ఆర్డర్ పెడితే ఆయా అడ్రస్లకు డెలివరీ చేస్తారు. అందులో ఇటీవల ఓ కస్టమర్ వాట్సాప్ అకౌంట్ లో పచ్చళ్ల మెనూ చూసి ఇంత ధరలు ఎందుకు ఉన్నాయో అంతుపట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతకరంగా బూతులు తిడుతూ ఫేమ్ లో వాయిస్ లో మెసేజ్ వచ్చింది. ఫీమేల్ వాయిస్ తో మెసేజ్ వచ్చింది. ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి. అది ఇష్టం లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలి. కానీ ఈ రకంగా బయటకు చెప్పలేని, రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలా మంది నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అలేఖ్య చిట్టినే ఆ వాయిస్ పెట్టింది అంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందంటే వాళ్ళు కొన్నాళ్లకు ఏకంగా దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ దెబ్బకు వాళ్ళ ఫోన్ నంబర్ ఆపేశారు. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు. దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కస్టమర్లే దేవుళ్ళని తన తండ్రి చెప్పినట్లు అలేఖ్య ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కస్టమర్ తో ఈ తరహాలో ప్రవర్తనతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యాపారంలో ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా ముఖ్యమని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక కస్టమర్ ను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పచ్చళ్లు ఎందుకు అంత రేటు ఉన్నాయని అడిగిన కస్టమర్ ను వాట్సాప్ లో ఆడియో మెసేజ్ లో దారుణంగా తిట్టింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా వీరి రీల్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన 3 అక్క చెల్లెళ్లు మొదట అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్లు బిజినెస్ ను ప్రారంభించారు. యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. వీరి వీడియోలాగానే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఈ అక్క చెల్లెళ్లు తమ బిజినెస్ ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్ ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.